అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో అదేవిధంగా వైద్య రంగంలో వచ్చినటువంటి అద్భుతమైన ప్రగతి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుపోయిందో ముందుకు దానికి సంబంధించినటువంటి లఘు చర్చపై ప్రసంగించేటువంటి ఒక అవకాశం ఇచ్చినారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్య కేవలం ఏదో హక్కు కింద వచ్చింది, రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి నిర్బంధ విద్య అనేటువంటి చట్టంతోనే మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి రొటీన్గా చేసేటువంటి కార్యక్రమాలు, గత ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని నడిపించాలి అనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వ పెద్దలైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచన విధానం అట్లా లేకుండా ఒక నూతన ఒరవడిని సృష్టించే విధంగా విద్య కేవలం హక్కులా కాకుండా మానవాభివృద్ధికి ఒక శక్తివంతమైన చోదకము మరియు పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక బలమైన సాధనము, ఆరోగ్య మెరుగుపరుచుకోవడానికైనా, సమానత్వానికి, లింగ సమానత్వానికి, శాంతికి, పర్యావరణ స్థిరత్వానికి, చివరికి రాజకీయ స్థిరత్వానికి కూడా విద్య అనేటువంటిది చాలా అవసరమైనటువంటి ఒక అవగాహనతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచవచ్చినటువంటి ఒక మంచి ఆశయంతో కేసీఆర్ గారు చాలా అద్భుతంగా ఈరోజు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చి అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నానికి నాంది పలికారు అధ్యక్ష. ఒక లక్ష్యం కూడా 2030 నాటికి 100% అక్షరాస్యత సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతో కూడా అటు జాతీయంగా కానివ్వండి, ఇటు రాష్ట్రీయంగా కానివ్వండి ఒక గొప్ప ప్రయత్నం ముందుకు సాగుతూ ఉన్నది. ఇప్పటివరకు తెలంగాణలో దాదాపు 74% వరకు అక్షరాస్యత కొనసాగుతున్నటువంటి ఒక సందర్భం. దీన్ని సాధ్యమైనంత తొందరలో 100%కు అక్షరాస్యత చేరాలంటే విద్యా వ్యవస్థలో ఇంకా ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొని వస్తే, అది ప్రాథమిక విద్య అయినా, ప్రాథమికోన్నత విద్య అయినా, ఉన్నత విద్య అయినా, విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విద్య అయినా, ఏదైనా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలకు వెళ్ళే కేసీఆర్ గారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను విద్యా వ్యవస్థలో ప్రధానంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సాగుతున్నది అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కేజీ టు పీజీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతున్నప్పుడే, తెలంగాణ ఉద్యమంలో బాహాటంగా మేమందరం భాగస్వాములు ఉన్నప్పుడే ఒక మంచి చర్చకు నాంది పలికేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ గారితో కలిసి ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు విద్యార్థి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపున ఉద్యమంలో భాగస్వాములుగా ఉండి ఉద్యమం కోసం కొట్లాడుతున్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉండవలసినటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, కేజీ టు పీజీ కాన్సెప్ట్ కనుక మనం తీసుకుంటే దానికి సంబంధించినటువంటి ఉచిత విద్య మొత్తం కూడా ఏ విధంగా తీసుకొని రావాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేయడం కోసం దాదాపు వారం 10 రోజులు ఒక వర్క్షాప్ లాగా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని విద్యార్థి నాయకులని డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం ఆ రోజులోనే జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఒక పరిణామాత్మకమైనటువంటి, గుణాత్మకమైనటువంటి అభివృద్ధి కొరకు నిరంతరం ఒక తపస్సులాగా, ఒక మహర్షిలాగా దాని గురించే తప్పిస్తూ ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి అదే పరిస్థితి విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉద్యమ సందర్భంలోనే వారి ఆలోచనలకు వెళ్ళి పుట్టినటువంటి ఈ ఆశయ లక్ష్య సాధన కోసం అప్పటి నుంచి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నం కోసం, ఆ గుణాత్మకమైనటువంటి మార్పు కోసమే 2014-15 ఆ కాలంలో ఉన్నటువంటి ఒక దాదాపు 9,900 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు కనుక మనం ఒకవేళ విద్యా వ్యవస్థ కోసం వెచ్చిస్తున్నటువంటిది చూస్తే, మనం పెట్టినటువంటి బడ్జెట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలకు చేరుకున్నదంటేనే, 3 అంతలు పెరిగిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు విద్య పట్ల వారికి ఉన్నటువంటి మక్కువ. విద్యతో మాత్రమే ఏదైనా సాధిస్తామనేటువంటి లక్ష్యం కోసం వారు పనిచేయాలనుకున్నారు. కాబట్టే ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈసారి, పోయిన దఫా మొట్టమొదటి టర్మ్లోనేమో పూర్తి స్థాయిలో ఇరిగేషన్ మీద, వ్యవసాయం మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత తిండి గింజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండొద్దు, ఆకలి చావులు ఉండొద్దు అని చెప్పి మొదటి దఫా వాటి మీద ప్రయత్నం చేస్తే, ఈసారి పూర్తి స్థాయిలో విద్య మీద, వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఒక లక్ష్యం కోసం సాధిస్తున్నప్పుడు ఉద్యమ ప్రస్థానంలోనే నన్నే కూర్చోబెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థలో కేజీ టు పీజీ అంటే నిర్బంధ విద్య ద్వారా కూడా వాస్తవానికి స్కూల్ లెవెల్ అనేటువంటి ఉచిత విద్య ఉంటుంది. కానీ ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా ఉచిత విద్య ఇవ్వాలంటే ఏం చేయాలి, దానికోసం ఏం లక్ష్యం కోసం పనిచేయాలి. అట్లా కేసీఆర్ గారు ఆలోచన చేసి వచ్చినటువంటి దాంట్లో కూర్చోబెట్టుకొని, నువ్వు ఒక గురుకులంలో చదువుకున్నావు, అసలు గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది, ఆ స్కూళ్ళల్లో ఉండబడినటువంటి టైం టేబుల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకుండే బడ్జెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకుండే హాస్టల్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది,
అలాంటి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అనేటువంటి దాన్ని ఆ రోజులనే మాతో డిస్కస్ చేసి ప్రధానంగా అన్నీ కూడా ఒక బ్లూ ప్రింట్ లాగా రాసి పెట్టుకున్నారు. సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే గురుకుల పాఠశాల ఉన్నదో అది పివి నరసింహారావు గారు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు బ్రెయిన్ చైల్డ్లోకి వచ్చినటువంటి ఒక గురుకుల పాఠశాల. మధ్యనారాయణ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి భూదాన ఉద్యమంలో భాగంగా 40 ఎకరాలు దానం చేస్తే అక్కడ 1971లో ఆ స్కూల్ స్థాపిస్తే దాని కొనసాగింపుగా ఈ రోజు వరకు రకరకాల గురుకుల పాఠశాలలు డెవలప్ అవుతూ వచ్చినాయి. దాంట్లో చదువుకున్నటువంటి ఒక వ్యక్తిగా అవి ఇప్పుడు దాదాపు ఆ సొసైటీ నుంచి 37 గురుకుల పాఠశాలలు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో రన్ అవుతూ ఉన్నాయి. దానికి చైర్పర్సన్గా కూడా ఆ సొసైటీకి సంబంధించి చైర్పర్సన్గా మన విద్యాశాఖ మంత్రి వర్యులు సవితక్క గారే ఉంటారు. వారిని ఇందాకనే నేను రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అక్కడ నేను చదువుకున్నటువంటి స్కూల్లో బిల్డింగ్ కూడా మనం శాంక్షన్ చేసి కోట్ల రూపాయలతోని కంప్లీట్ చేసుకున్నాం. దాని ఇనాగ్రేషన్ కూడా ఉన్నది. అట్నే గోల్డెన్ జూబ్లీ కూడా అయింది. అది 50 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీరు దయచేసి టైం ఇచ్చి వచ్చి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందంటే 15 ఆగస్టు తర్వాత పెట్టుకుందాం ఏమంటే ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి వారు కూడా చెప్పారు. ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్లో కూడా ఎక్కువ వెనుకబడి గురైనటువంటి ఏవైతే తరగతులు ఉన్నారో వాళ్ళని అభివృద్ధి పరచాలంటే ఆ కాన్సెప్ట్లో డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ని ఎస్ఆర్ఎన్ శంకరన్ గారు వారు ఐఏఎస్ ఆఫీసర్గా సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ గురుకుల కాన్సెప్ట్ ఏదైతే సర్వే రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల కాన్సెప్ట్ ఉందో దాని తర్వాత సోషల్ వెల్ఫేర్లో ప్రవేశపెట్టి వారు కూడా కొంత ప్రయత్నం చేశారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో. ఈరోజు అదేవిధంగా వాటన్నింటినీ గమనంలోకి తీసుకునే కేసీఆర్ గారు ఈ విద్యా వ్యవస్థను ఎట్లా మెరుగుపరచవచ్చు అంటే పాఠశాల విద్య గవర్నమెంట్ స్కూళ్ళలో జరుగుతున్నది ఏ విధంగా ఉండాలి, స్థానిక సంస్థల ద్వారా జరుగుతున్నటువంటి పంచాయతీరాజ్ ద్వారా జరుగుతున్నటువంటి స్కూళ్ళల్లో ఏ విధంగా ఉండాలి, గురుకుల పాఠశాలలు ఏ విధంగా ఉండాలి, జూనియర్ కళాశాలలు ఏ విధంగా ఉండాలి, ఒకటొకటి ఈరోజు పూర్తి స్థాయిలో ఎవరు ఊహించిన రీతిలో అద్భుతమైనటువంటి ప్రగతి పదంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కొనసాగుతుందని చెప్పడానికి నాకు ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి నేను బల్లగుద్ది చెప్తా ఉన్నాను అధ్యక్ష. పిల్లల భవిష్యత్తు భావితరాలు బాగున్నట్లయితేనే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే నెహ్రూ గారు చెప్తారు ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతున్నది కాబట్టి తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలకు ఏం కావాలన్నా వాటిని పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేయాలనేటువంటిదే ఆ లక్ష్యం కోసం మనం పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి మన భారతదేశ తొలి ప్రధాని కూడా చెప్పినటువంటి మాటలు అధ్యక్ష. అంటే రెగ్యులర్గా ఉండేటువంటి మూస పద్ధతిలో ఉండేటువంటి పాఠశాలకు స్వస్తి చెప్పాలి, కొత్తగా మనం ప్రయత్నం చేయాలి, దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసుకున్నారు. అంటే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయినప్పుడు గురుకుల పాఠశాలకు సంబంధించి కూడా అధ్యక్ష ఒక కాన్సెప్ట్ డెవలప్ అయినప్పుడు వాస్తవానికి అంబేద్కర్ గారి 125వ జయంతిని పురస్కరించుకొని అదే సందర్భంలో అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఇక ఉన్నటువంటి దళిత శాసనసభ్యులందరూ కూడా అప్పుడు మంత్రిగా జగదీష్ రెడ్డి గారు ఎస్సీ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉంటే పిలిచి ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేసి ఏం చేద్దామని చెప్పేసి అడిగితే మేమందరం కూడా 125 ఫీట్ల అంబేద్కర్ గారు స్టాచ్యూ పెడితే బాగుంటుంది, ఒకసారి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి గుర్తు చేసినాం. సరే అందరం పోయి కలుద్దాం పదండి అని చెప్పేసి సీఎం గారి దగ్గరికి పోయి కలిసి సార్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఒక 125 ఫీట్ల విగ్రహం పెడితే బాగుంటుందని చెప్పేసి మన వాళ్ళు అంటా ఉన్నారు, దానికోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందంటే అంబేద్కర్ గారికి ఈ ప్రపంచంలోనే ఏ నాయకునికి లేనన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి. మనం పెట్టే విగ్రహం ఇంకొక సంఖ్యను పిలుస్తుంది, కానీ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగించాలంటే 125 ఫీట్ల విగ్రహం పెడదాం, అది ఇష్యూ కాదు పెట్టేద్దాం. దానితో పాటుగా వారి ఆలోచనను కొనసాగించాలంటే వారి ఆదర్శాన్ని కొనసాగించాలంటే ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నేను 125 గురుకుల పాఠశాలలు ఇస్తా అని చెప్పి ఎమ్మటే ప్రకటించి వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఆ కాన్సెప్ట్ ఉన్నటువంటి నాయకుడు కేవలం కేసీఆర్ గారు. మేము వాస్తవానికి ఒక 125 ఫీట్ల విగ్రహం పెడితే చాలనే కాన్సెప్ట్లో సార్ దగ్గరికి పోయినాం, కానీ వారి ఆలోచననేమో చదువుకునేటువంటి వెసులుబాటుని అందరికి కల్పించి ఆ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తే బాగుంటుందని చెప్పి 125 గురుకుల పాఠశాల ఎట్ ఏ టైం ఒక జీవోతోనిచ్చి అన్ని కాన్సెన్స్లో కూడా డెవలప్ చేసే ప్రయత్నం చేశాం. దాని తర్వాత బీసీ వాళ్ళు వచ్చేసి సార్ మరి మా దగ్గర కూడా బీసీ రిజిస్టర్ స్కూల్స్ కావాలి, తర్వాత ఎస్టీ, తర్వాత మైనార్టీ వాళ్ళు మా దాంట్లో కూడా మైనార్టీలకు కూడా ఇబ్బంది ఉన్నది, మాకు కూడా గురుకుల పాఠశాలలు కావాలని చెప్పి ఒక 5 రకాల డిఫరెంట్ సొసైటీస్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ అనుకోండి, సోషల్ వెల్ఫేర్ అనుకోండి, బీసీ వెల్ఫేర్ అనుకోండి, ట్రైబల్ వెల్ఫేర్ అనుకోండి, మైనార్టీ వెల్ఫేర్ అనుకోండి, వివిధ రకాలకు సంబంధించినటువంటి మొత్తం ఈ 5 రకాల సొసైటీస్ నుంచి దాదాపుగా 1002 గురుకుల పాఠశాలలు ఈరోజు అత్యద్భుతంగా రన్ చేస్తూ ఉన్నాం. 1002 గురుకుల పాఠశాలలు ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో లేవు, ఎక్కడ కూడా చిన్న అవకాశం ఇవ్వలేదు. ఏ చిన్న అవకాశం లేకున్నా అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నవోదయ పాఠశాలలు మన రాష్ట్రానికి ఒక్కటి ఇవ్వకపోయినా కేసీఆర్ గారు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా పూర్తి స్థాయిలో గురుకుల పాఠశాలను అందుబాటులోకి తీసుకొని వచ్చి వాటన్నింటిని ఈరోజు అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో మహిళలు మన
బాలికలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, బాలులకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, అది మైనార్టీనా బీసీనా ఏదో ఒకటి ఇచ్చి తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో 3 నేను ఎమ్మెల్యే శాసనసభ్యునిగా గెలవకంటే ముందు 3 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఈరోజు నూతనంగా 6 తీసుకొని వస్తే 9 గురుకుల పాఠశాల ఒక తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నాయి. ఏ సొసైటీ నుంచి వచ్చినా సరే వాళ్ళు వచ్చి అడిగేటువంటి మాట ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి అన్నప్పుడైతే మాకు తల ప్రాణం తొక్కొచ్చేటువంటి పరిస్థితి. మా అమ్మాయి ఆ రోజు ఏదో జ్వరం వచ్చి ఎగ్జామ్ సరిగా రాలేకపోయింది సార్, మాకు అందులో అడ్మిషన్ కావాలి, మేము లెటర్ ఇవ్వండి, సెక్రటరీ గారికి మన అవకాశం ఉంటే మాకు సీట్ ఇస్తారని చెప్పి. అంటే ఒక గురుకుల పాఠశాలలో సీట్ల కోసం తాపత్రయపడి కాంపిటేటివ్గా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుందంటేనే అందులో జరుగుతున్నటువంటి చర్యలు అది బోధనపరమైనవైనా బోధనేతరమైనా ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చేటువంటి ఫుడ్ విషయంలో కానివ్వండి, అక్కడ ఇచ్చేటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి, అక్కడ ఇచ్చేటువంటి టీచర్స్ విషయంలో కానివ్వండి అద్భుతంగా ఉంది. కాబట్టి ఎంతమందికి అవకాశం ఇచ్చి చదివించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా పోటీ పడుతూ మాకు సరిపోతలేవు, ఇంకా కావాలి అడ్మిషన్స్ అని చెప్పి మా దగ్గరికి రావడం కానివ్వండి. ఆ సందర్భంగానే మేము బిఫోర్ సెషన్లో కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేసినాం, సార్ నియోజకవర్గాలలో గురుకుల పాఠశాలలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు ఉపయోగం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే జిల్లా వ్యాప్తంగా తీసుకుంటా ఉన్నారు. దయచేసి ఒక 50% కన్సిడరేషన్ కాన్స్టిట్యున్సీ నుంచి కనుక ఉంటే మిగతా 50% ఓపెన్గా బయట నుంచి వాళ్ళందరూ వస్తే మా నియోజకవర్గాలకు వాళ్ళకు లాభం అయితే దయచేసి దాని గురించి పరిశీలించమని చెప్తే దాన్ని కూడా గమనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసి ఆ విధంగా తర్వాత ఆర్డర్ ఇచ్చి ఇప్పుడున్నటువంటి అన్ని గురుకుల పాఠశాలలో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులకు 50% అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత 10th వరకు వచ్చిన తర్వాత అబ్బాయిలు అమ్మాయిలు 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మళ్ళీ వేరే కాలేజీలకు పోవాలి, వేరే ఊర్లకు పోవాలంటే మళ్ళీ ఒక ఆత్మన్యూనతా భావం వాళ్ళకు ఉండేటువంటి సందర్భాలు, మరియు ముఖ్యంగా దళిత బహుజన వర్గాలకు సంబంధించినటువంటి అమ్మాయిలు పోయి చదువుకోవాలి, లేకపోతే ఒక ఇల్లు తీసుకొని కిరాయికి తీసుకొని ఉండాలంటే కూడా ఇల్లు కిరాయికి దొరుకునేటువంటి పరిస్థితిని కూడా మనం గమనించినాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని కేసీఆర్ గారు వాటినే మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ దాదాపు ఒక 22-23 కళాశాలలుగా డిగ్రీకి సంబంధించిన కూడా అమ్మాయిల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల డిగ్రీ కళాశాలను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇంత అద్భుతంగా అంటే ఈరోజు 10thలో ఇంటర్మీడియట్లో డిగ్రీలలో చదువుకున్నటువంటి పిల్లలు మల్టీనేషనల్ కంపెనీల్లో చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగాలలో ముందుకు సాగుతున్నటువంటి ఒక పరిస్థితి. అదే 10th వరకు చదువుకున్నటువంటి వాళ్ళు ఐఐటీలో కానివ్వండి, IIIలో కానివ్వండి, MBBS సీట్లలో కానివ్వండి, ఇంజనీరింగ్ సీట్లలో కానివ్వండి అత్యద్భుతంగా రాణిస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందర కనపడతా ఉన్నది. గతంలో ఉండబడినటువంటి సంఖ్య దాదాపు 200-239 ఉంటే ఈరోజు 1002 వరకు చేరిందంటే ఈ గురుకుల పాఠశాల వల్ల జరుగుతున్నటువంటి లబ్ధి, దానివల్ల లబ్ధి పొందుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం దయచేసి గమనించవచ్చు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, మైనారిటీ వెల్ఫేర్ కానివ్వండి, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో ఏదన్నా ఒకటి బాలురది కానీ బాలికలది కానీ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందరూ కూడా ఎస్సీ వెల్ఫేర్లో 85% ఎస్సీస్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే, ఎస్టీ వెల్ఫేర్లో ఎస్టీస్ని 85% సీట్లకు సంబంధించి 100 సీట్లు 85 మందిని వాళ్ళని తీసుకుంటారు. అట్లా మరి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి కమ్యూనిటీస్లో కూడా చాలామంది వెనుకబాటు గురై ఉన్నారు ఆర్థికంగా. మరి వాళ్ళని కూడా పరిశీలించాలని చెప్పేసి చాలా రిప్రజెంటేషన్స్ ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి వచ్చి ఉన్నాయి. దీన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు దానికోసం కూడా ఏదైనా ఆలోచన చేయాలని చెప్పేసి వారు గతంలో డిస్కస్ చేస్తే నేను రిక్వెస్ట్ చేసి చెప్పిన, ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినటువంటి గురుకుల సొసైటీగా చైర్పర్సన్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారో ఆ సొసైటీకి దాని ఆధ్వర్యంలో అంటే నేను చదువుకున్నటువంటి సర్వేలు రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే చెప్పినో ఆ సొసైటీ కిందనే ఉంటుంది. దాంట్లో కేవలం 37 పాఠశాలలు మాత్రమే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రన్ అవుతూ ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ సొసైటీ నుంచి కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలను కనుక పెట్టగలిగితే ఇది ఓపెన్ కేటగిరీలో ఉండబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు చాలా లబ్ధి చేకూరుతుంది. దానికి సపరేట్ సొసైటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అన్నటువంటి విజ్ఞప్తిని కూడా నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అది అందరికీ లాభదాయకమైనటువంటిది, విద్యార్థులకు చాలామందికి లాభం అవుతుందని చెప్పేసి మనం గుర్తు చేస్తా ఉన్నాం. ఇది గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నడుస్తూనే గురుకుల పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలు పెరిగిన తర్వాత ఊర్ల నుంచి ప్రైవేట్ పాఠశాలకు పోయేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య తగ్గింది. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ పాఠశాల నుంచి కూడా కొద్దిగా సంఖ్య తగ్గిపోయింది. ఎట్లా అంటే టీచర్స్కు ఉండాల్సినటువంటి నిష్పత్తి 30:1 ఏదైతే 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలనో దాన్ని తగ్గిపోయి కొన్ని దిక్కులో మనం స్కూల్స్ని తీయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటిది మనకు కనపడతా ఉన్నది. ఆ క్రమంలోనే కేసీఆర్ గారు ఉండబడినటువంటి స్కూల్స్ను కూడా బాగు చేసుకోవాలి, ఈ ప్రాథమిక పాఠశాలను కూడా మనం కాపాడుకోవాలి, దానికోసం ఏం ఆలోచన చేయాలంటే మౌలిక సదుపాయాలు చాలా అవసరమని అని చెప్పేసి ఆలోచన చేస్తేనే వారి యొక్క ఆలోచనలకు వెళ్ళే వచ్చినటువంటి ఒక మంచి కాన్సెప్ట్ మన ఊరు మనబడి కానివ్వండి, మన బస్తీ మనబడి కానివ్వండి.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అద్భుతంగా అందుబాటులోకి వచ్చినటువంటివి. ఇప్పుడు 33% మొదటి విడత తీసుకుందాము, రెండో విడత 33% తీసుకుందాం, మళ్ళీ 33%, మిగిలినటువంటి 34% ఏదైతే ఉంటుందో 3 సంవత్సరాల వెసులుబాటుతోని 3 దఫాలుగా తీసుకొని ఈ మన ఊరు మనబడి కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతోని బృహత్తర ప్రణాళిక ద్వారా సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా ఆవిష్కరించబడాలి మన పాఠశాలలు అని చెప్పేసి కేసీఆర్ గారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26,065 పాఠశాలల్లో 3 సంవత్సరాల్లో 3 దశల్లో 7,289.54 కోట్లతోని పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కాన్సెప్ట్ అధ్యక్ష. ఇప్పటికే మా నియోజకవర్గాలలో మాకు ఉన్నటువంటి స్కూళ్ళలో 30% స్కూళ్ళని పరిగణలోకి తీసుకొని సెలెక్ట్ చేసి, అది కూడా దాంట్లో కూడా ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా ఎక్కువ పిల్లలు ఉన్నటువంటి పాఠశాలలు ఏవో డేటాల ముందే ఎంటర్ చేసేస్తారు. ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందో అప్పుడే వాళ్ళ యొక్క పిల్లల యొక్క లిస్ట్ ఎంటర్ చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా కంప్యూటర్లోనే ఫస్ట్ 30%లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవో వాళ్ళని మాత్రం కన్సిడరేషన్లోకి తీసుకొని వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతోనే ఏర్పాటు చేసి, దానికి ఏమేం చేయొచ్చు అంటే లోకల్గా ఉండబడిన వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే మౌలిక సదుపాయాలు ఇమీడియట్గా డెవలప్ చేయగలుగుతారు. కాబట్టి సివిల్ వర్క్ ఏదైనా ఉన్నా దాన్ని డెవలప్ చేయాల్సి ఉన్నా, ఒక గోడ కట్టాల్సి ఉన్నా, ఒక రూమ్ కట్టాల్సి ఉన్నా ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి అవకాశం ఇవ్వండి. ఎవరైనా ఉండొచ్చు కాక ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి పేరెంట్స్ కమిటీకి సంబంధించినటువంటి వారు ఎవరు ఉంటారో వారికే అవకాశం ఇచ్చి వారితోనే కట్టించి తొందరగా పని అయిపోయేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే మళ్ళీ వాడికి టెండర్ల పేరుతోని ఇంకో పేరుతోని కాలయాపన చేస్తూ దానికి ఒక టెండర్కి వచ్చి ఒక రాక వాటన్నిటి పరిశీలించదు అంతా పెట్టకుండా నామినేషన్ కింద ఇచ్చేసైనా సరే వాటన్నిటిని కంప్లీట్ చేయండి అని చెప్పేసి మంచి లక్ష్యంతో వాటన్నిటిని కంప్లీట్ చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకు సాగుతారు. ఇప్పుడు మొదటి దశలో కూడా నాకు తెలిసి దాదాపుగా 9,000 పైచిలుకు పాఠశాలలను దాదాపు 3,500 కోట్ల రూపాయలతో 12 రకాల అంశాలను ఆ స్కూళ్ళల్లో ఉన్నటువంటి అంశాలను కూడా ఏం పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఒకటి డిస్కషన్ వచ్చినప్పుడు ఎలాంటివి పెడితే బాగుంటాయి, ప్రధానమైనటువంటి అంశాలు ఏముంటాయి, స్కూళ్ళల్లో ఏం చేస్తే బాగుంటుంది, దానికోసం ఎలాంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరూ కూడా అనుకొని కూర్చొని ఇవి చేయాల్సిన అవసరం ఉంటుంది. కిచెన్ షెడ్ కానివ్వండి, డైనింగ్ హాల్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, పిల్లలకు టాయిలెట్స్ కానివ్వండి, అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి దృశ్యం ద్వారా చూస్తే ఎక్కువ అవకాశం ఉంటే బాగుంటుందని చెప్పేసి మల్టీమీడియాకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, బెంచీలు కానివ్వండి, ఏం చేయొచ్చని ఒక 12 రకాల వస్తువులకు సంబంధించినటువంటి ఫైనల్ చేసి వాటన్నింటిని కూడా మన ఊరి మనబడి ద్వారా దాదాపు మొదటి దశలో 9,000 పాఠశాలల పైచిలకు 3,500 కోట్లతోని ఆల్రెడీ పనులు నడుస్తూ ఉన్నాయి, కంప్లీట్ అయినాయి. కొన్నిటిని ఆల్రెడీ మేము ఇనాగ్రేషన్ కూడా చేసినాం, మిగతా కూడా కంప్లీట్ అయ్యేటువంటి దశలో ఉన్నటువంటిది కూడా మీ అందరి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అంటే ఒక్క అంశం అని కాకుండా ఈ గురుకుల పాఠశాలల కాన్సెప్ట్ను డెవలప్ చేసి ఈ 5 రకాల సొసైటీలతో వ్యవస్థ రన్ అవుతూనే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, స్థానిక సంస్థల స్కూల్స్ కానివ్వండి ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి వాళ్ళ మౌలిక సదుపాయాలను డెవలప్ చేస్తూ ఎక్కడ అవసరం ఉన్నా సరే ఒకవేళ ఇమీడియట్గా అక్కడ ఏదైనా అవసరం ఉంటే కూడా టీచింగ్కు నాన్ టీచింగ్ సంబంధించి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అద్భుతంగా అన్ని పాఠశాలలు ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయనేటువంటిది చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు మన ఊరు మనబడి కాన్సెప్ట్ కేసీఆర్ గారు చెప్పి అందరూ మంచిగా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ముందుకు రావాలి, మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి చెప్పడం, ఆ ఏసీడీపీ మాకు ఇచ్చినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి 5 కోట్లలో కూడా 2 కోట్ల రూపాయలు అందరు ఎమ్మెల్యేలు ఎవ్రీ ఇయర్ మేము కూడా మన ఊరు మనబడికి ఇస్తామని చెప్పేసి ఏకగ్రీవ తీర్మానం చేసి కేసీఆర్ గారికి సహకరించడం, దాంతోపాటు సొంతంగా ఇక మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు ఈయనే కూర్చోరు మరిజాద్ రెడ్డి లాంటి ఒక 3 స్కూల్స్ దత్తత తీసుకొని వాళ్ళు సొంతంగా ప్రయత్నం చేస్తూ దాదాపు 15-20 కోట్లు పెట్టుకొని కేసీఆర్ గారు ఆలోచన విధానాన్ని కొనసాగించాలి, విద్యా వ్యవస్థకు మనవంతు ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళలాంటి వారు సహకరించడం, ఇదంతా కూడా కాన్సెప్ట్ డెవలప్ అవుతున్నది, ఒక ఆలోచన డెవలప్ అవుతుందంటే కారణమే కేసీఆర్ గారు ఈ తెలంగాణ జాతిపిత అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒకటొకటిగా ఈ ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాలు డెవలప్ చేస్తూనే చాలామంది పిల్లలు మధ్యాహ్నం పూట వచ్చి మళ్ళీ టిఫిన్ బాక్స్ తెచ్చుకొని తినాలి పోవాలంటే కూడా వివిధ ఊర్ల నుంచి స్కూళ్ళలో మన బస్ల ద్వారానో లేకపోతే సైకిళ్ళ ద్వారానో ఏదో మోపెడ్ ద్వారానో కనుక స్కూల్స్కి వస్తే మళ్ళీ పోవాలంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళే గమనించుకొని మధ్యాహ్న భోజన పథకం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రాగి జావాకు సంబంధించినటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని నేనే శాలిగౌరవ మండలంలో కూడా పోయి ఆ రోజు ఓపెనింగ్లో పార్టిసిపేట్ అయితే చాలామంది నిజంగా కూడా చాలా ఆనందపడుతున్నారు. వారానికి 3 రోజులు ఈ రాగి జావాని పెడదాం, చిన్న ప్రోటీన్స్ సూక్ష్మమైనటువంటి ఆలోచనతోని పరిశీలనతోని వీటిని కూడా గుర్తించి పిల్లలకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎవరికి వస్తుంది అధ్యక్ష? కేసీఆర్ గారు మాత్రమే మనసు పెట్టి ఆలోచిస్తారు కాబట్టి, కేసీఆర్ గారు మాత్రమే ప్రజల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి
కేవలం వారి మైండ్లో మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి అమ్మాయిలకు చిన్న ఇబ్బంది కూడా రావద్దని చెప్పి ఒక తండ్రిలాగా ఆలోచన చేసి నెలసరి సందర్భంలో కూడా హైజీన్ కిట్స్ పంపిణీ చేస్తున్నటువంటి ఏకైక తండ్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు ఎవరంటే కేసీఆర్ గారు. ఎవరికి వస్తే అధ్యక్ష ఇంతకంటే గొప్ప ఆలోచన? ప్రతి సందర్భాన్ని కూడా మనసు పెట్టి ఆలోచన చేసి ఒక సమస్య వచ్చిందంటే పరిపాలకులకు ఉండాల్సినటువంటి నేపథ్యం ఏంటంటే అధ్యక్ష, ఒక సమస్య వస్తే తక్షణ పరిష్కారం కాదు మనకు కావాల్సింది, శాశ్వత పరిష్కారం. కేసీఆర్ గారి ఆలోచన ఎప్పుడూ కూడా ఏ సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారమే ఉంటుంది తప్ప అప్పటి మందం ఉపశమనం కోసం ఏదో షాకెట్లో పిపర్మెంటో పెట్టి సాటిస్ఫై చేసి పక్కకు జరపాలనేటువంటి ఒక తక్షణ పరిష్కారం కోసం చేయడు. అందుకనే చాలామందికి అర్థం చేసుకోవడానికి వారిని టైం పడుతుంది. నిర్ణయం ఆలస్యం జరగవచ్చు కానీ పరిష్కారం మాత్రం శాశ్వతంగా ఉండేటువంటి దిశగానే వారి యొక్క సందర్భం ఉంటుంది. నిన్నగా మొన్న వచ్చినటువంటి డైట్ ఛార్జెస్ కూడా విద్యార్థులకు ఇబ్బంది అవుతా ఉన్నది, డైట్ ఛార్జెస్ సరిపోతలేవని ఒక మాట చెప్తే ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు డైట్ ఛార్జెస్ పెంపు విషయంలో కూడా ప్రాథమిక పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలకు అందరికీ పెంచేసేయని చెప్పేసి మొన్ననే నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంత గొప్ప నిర్ణయం మనం దయచేసి ఆలోచన చేయాలి. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కొనసాగుతున్నది కాబట్టే ఇవన్నీ కూడా సాధ్యమవుతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా దయచేసి గమనించాలని చెప్పేసి మీ ద్వారా సభను కానివ్వండి, ప్రజలను కానివ్వండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే మధ్యాహ్న భోజన పథకం కూడా అధ్యక్ష వాస్తవంగా చాలా తక్కువ. సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇస్తున్నాం, సాయం చేస్తున్నాం అంటారు కానీ వాళ్ళు ఇచ్చేది నాట్ ఈవెన్ 15% ఉండదు మనం పెట్టేటువంటి ఖర్చులో. ఈ ఖర్చు పెరుగుతూ ఉన్నది. వారానికి 3 గుడ్లు ఇస్తే ఖర్చు పెరుగుతూ ఉన్నది. లేకపోతే కేసీఆర్ గారు మరి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకే ఫ్రీ భోజనం, మన మధ్యాహ్న భోజనం ఉంది తప్ప 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి లేదు. మరి ఎట్లా చేద్దామంటే 9th 10th పెట్టేసేయండి, 3 రోజులు గుడ్లైనా సరే పెట్టేసేయండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు ఏమిస్తాడో ఇయ్యని మనం చేసుకునే ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి వారు ఆలోచన చేసుకొని కేసీఆర్ గారు అందరికీ కూడా 10th క్లాస్ వరకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఈ పెరుగుతున్నటువంటి బడ్జెట్ ఏదైనా ఉన్నా కూడా గతంలో ఉండబడినటువంటి ఖర్చు మొత్తం చూసుకుంటే దాదాపు ఇప్పుడు 50% కంటే కూడా ఇంకా ఎబో పెరిగినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ఖర్చు పెడుతున్నది దాదాపు 875 కోట్లు ఉంటే మధ్యాహ్న భోజన పథకానికి 875 కోట్ల రూపాయలలో 675 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది అధ్యక్ష. వాళ్ళు ఇచ్చేది 200 crores కూడా ఉండదు. కాకపోతే వాళ్ళు మేమిస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇచ్చేటువంటి మధ్యాహ్న భోజనంలో కూడా సన్న బియ్యం విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా మామూలుగా రెగ్యులర్గా రొటీన్గా పెట్టేటువంటి సీఎంఆర్ రైస్ అది అవసరం లేదా, అందరు తినేటువంటి సన్న బియ్యం పెట్టండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అని చెప్పేసి సీరియస్గా కేసీఆర్ గారు చెప్పి వారందరికీ కూడా మధ్యాహ్న భోజనంలో కూడా సన్న బియ్యం పెట్టేటువంటి ఒక గొప్ప అంశానికి నాంది పలికేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో ఎవరైతే వంట చేసేటువంటి హెల్పర్స్ కింద ఉంటారో వాళ్ళకు కూడా గతంలో ఉన్నటువంటి గౌరవ వేతనం చాలా స్వల్పంగా 1000 రూపాయల వరకు ఉన్నటువంటి దాన్ని కూడా 3000 వరకు పెంచుతూ వాళ్ళకు హానరోరియాన్ని 3000కి పెంచుతూ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 54,000 మంది అటువంటి కుకింగ్ చేసేటువంటి వాళ్ళకందరికీ 130 కోట్ల పైచిలకు దాదాపు భారం పడుతుంది ప్రభుత్వం మీద. అయినా సరే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కేసీఆర్ గారు ఇమీడియట్గా ఇచ్చేయమని చెప్పేసి వారందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాగి జావాకు సంబంధించి కూడా దాదాపు 21 లక్షల మందికి ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ గారు